నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ ఈవినింగ్ ఎడిషన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు గతంలో అబద్ధాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారన్న బట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటి కాళేశ్వరం మేడిగడ్డ అంటూ డ్రామాలాడుతున్నారన్న బండి సంజయ్ పలు రాష్ట్రాల్లో రాజ్యసభకు నామినేషన్లు రాజస్థాన్ నుంచి నామినేషన్ వేసిన సోనియా గాంధీ రాజ్కోట్ టెస్ట్ లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మార్పులు ఇందిరాగాంధీ నర్గిస్ పేర్లను తొలగించిన కేంద్ర ప్రభుత్వం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణపై కేసు నమోదైంది. వేదుల వెంకటరమణతో పాటు మలక్పేట్ ఎమ్మెల్యే బలాలపైన కేసు నమోదైంది. ఒక కేసు విషయంలో జడ్జిని మేనేజ్ చేస్తా అంటూ డబ్బులు తీసుకున్నారంటూ సిసిఎస్లో యాదగిరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ల్యాండ్ విషయంలో జడ్జి చేత అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని వాగ్దానం చేశారని 14 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అనుకూలంగా తీర్పు చెప్పించకపోగా తిరిగి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేదుల వెంకటరమణ తరపున ఎమ్మెల్యే బలాల బెదిరింపులకు దిగారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. వారం క్రితం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఊహించినట్టే పట్నం సునీత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డితో కలిసి గాంధీ భవన్ కు వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పట్నం సునీత తెలిపారు.
మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేంద్ర కమిటీ నివేదిక వచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలన్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ మునిగిన నావా అని ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని బండి జోస్యం చెప్పారు. ఎందుకు పనికిరాదు ప్రజాధనం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి. పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం అయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా పార్టీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ అయింది. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ చేస్తా అని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు రేవంత్ రెడ్డి బీ ఫామ్లను అందజేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు. భాగ్యలక్ష్మి గుడి పేరుతో భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. హైదరాబాద్ పేరు మార్పు గురించి ఇది వరకు చాలా మంది నేతలు కూడా ప్రతిపాదించారని చెప్పారు. నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలన్నారు. ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా, వరంగల్ పేరును ఓరుగల్గా మార్చాలని సూచించారు. ఈ 4 నగరాల పేర్లను మార్చేలా చూడాలని రేవంత్ ప్రభుత్వాన్ని సూర్యనారాయణ సూచించారు. తెలంగాణ ప్రజలు ఊర్ల పేర్లు మార్చాలని డిమాండ్ ఉంది. ఇది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏరు కోరుకుంటున్నారో అది తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ని ఇందూరుగా, వరంగల్ని ఓరుగల్లుగా, అదేవిధంగా ఆదిలాబాద్ని ఎదులాపురంగా మార్చాలని నేను స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తప్పకుండా పేర్లు మార్పు చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల ప్రభుత్వానికి మేము రాబోయే రోజులలో తప్పకుండా ఈ డిమాండ్ని నెరవేర్చాలని మేము చెప్తాం. ఈ 4 పేర్లతో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వానికి మేము సమర్పిస్తాం. అనేక దశాబ్దాల నుండి తెలంగాణ ప్రజలు ఊర్ల పేర్లు మార్చాలని. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నేడు రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రాజ్యసభకు ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికలకు పలువురు ప్రముఖ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. 5 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్ నుంచి తొలిసారి రాజ్యసభ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసిసి కోశాధికారి అజయ్ మాకన్, రాజ్యసభ ఎంపీ సయీద్ నసీర్ హుస్సేన్, కర్ణాటక నుంచి జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, తెలంగాణలో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మాజీ సీఎం అశోక్ చవాన్, మేధా కులకర్ణి, మిలింద్ దేవరా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సీపీ నుంచి
ప్రఫుల్ పటేల్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీహార్లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ జూ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, మాజీ సీఎం రుబ్రీదేవి, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ నుంచి డాక్టర్ జశ్వంత్ సింగ్, సలాం సింగ్ పర్మర్, మయాంక్ భాయ్ డొలాకియా నామినేషన్లు వేశారు. కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థి నారాయణ బందగే నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుంచి బీజేపీ చున్నీలాల్ గరాసియా మదన్ రాథోడ్లను బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి ఆర్ఎన్పి సింగ్, మాజీ ఎంపీ తేజ్వీర్ సింగ్, పార్టీ జనరల్ సెక్రటరీ అమర్పాల్ మౌర్య, సంగీత బల్వంత్, సుధేన్షు త్రివాది, మాజీ ఎమ్మెల్యేలు సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తన గెలుపు సునాయాసమంటున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. పార్టీ పరంగా నూజివీడు సీటు ఖరారైన నేపథ్యంలో తొలిసారిగా నూజివీడులో పర్యటించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలతో పాటు మండల, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కలుస్తున్నారు. ఇంటికి వెళ్లి స్వయంగా మద్దతు కోరుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి గత 10 ఏళ్లుగా ముద్దురుపోయిన వెంకటేశ్వరరావు చేసిన కృషి మరవలేదన్నారు పార్థసారథి. మొట్టమొదటిసారిగా పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఈరోజు నూజివీడు నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఆగిరిపల్లి, తోటపల్లి, నాగిరిపల్లి, వీరగ, శోభనాపురం ఈ గ్రామాలన్నీ కూడా కలవటం జరిగింది. అదేవిధంగా నూజివీడు రూరల్ నాయకులందరితో కూడా కలవటం జరిగింది. ఇప్పుడు టౌన్లో అందరూ కలుస్తా ఉన్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, ఈసారి గెలిపించుకోవాలనే చిత్తశుద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అదే ప్రజల ఆలోచనలో కూడా మార్పు వచ్చిందని చెప్పేసి మరి నేను కలిసిన ప్రజల దగ్గర నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో తప్పకుండా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఈ ఎన్నికల్లో ఎగరవేయబోతున్నాం. గుడివాడలోని ఎమ్మెల్యే కొడాలి నానిని ఆయన నివాసంలో ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులపై మహేష్తో కొడాలి నాని చర్చించారు. ప్రజా రవాణాలో ఆర్టీసీ వ్యవస్థదే కీలక పాత్ర అని, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కొడాలి నాని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని చైర్మన్ మహేష్ అన్నారు. వైద్యాన్ని అందించే పరిస్థితి సాధారణంగా ఆహారం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మౌనిక కుమ్మరకుంట సమత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో మన ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాల్ని, పరిపాలనా సంస్కరణలని
ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. సచివాలయంలో సీఎం జగన్ చైర్లో కూర్చుని మంత్రి అమర్నాథ్ సమీక్ష చేయడంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్ ద్వారా కమెంట్ చేశారు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, పోటీకి సీట్ ఇవ్వారనేది సెక్రటేరియట్కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నాడంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూర్చి అంటే కేవలం చైర్ కాదు, అదొక హోదా అంటూ గుర్తు చేశారు. ఆ విషయం వీళ్లకు అర్థం కాదు, వీళ్ల పోకడను అర్థం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.